బెంగాల్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. తొలి దశ పోలింగ్ టీఎంసీ ఓటమికి సంకేతమని మోదీ, అమిత్ షా కామెంట్ చేశారు. బెంగాల్ ప్రజలను అవమానించే రీతిలో ఇద్దరూ ప్రచారం చేస్తున్నారని మమత కౌంటర్ ఇచ్చారు. బెంగాల్లో రెండో దశ ఎన్నికల ప్రచారం చురుగ్గా జరుగుతోంది. నార్త్ 24 పరగణలో ప్రచారం చేశారు ప్రధాని మోదీ. టీఎంసీ పాలనకు బెంగాల్ ప్రజలు తొలి దశ పోలింగ్లో గుణపాఠం చెప్పారని అన్నారు మోదీ. బెంగాల్లో మహాజంగిల్ రాజ్ అంతమవుతుందని అన్నారు. బీజేపీ పాలనలో మహిళకు రక్షణ ఉంటుందన్నారు. బెంగాల్ ప్రజలకు టీఎంసీ అత్యాచారాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు మోదీ. నార్త్ 24 పరగణలో బీజేపీ అభ్యర్థిగా ఆర్జికర్ ఆసుపత్రి మృతురాలి తల్లి పోటీ చేస్తున్నారు. తన కూతుర్ని డాక్టర్ చేయాలని అనుకున్న తల్లికి మమతా సర్కార్లో అన్యాయం జరిగిందన్నారు మోదీ. बंगाल में परिवर्तन की जो लहर दिख रही थी, कल पहले चरण के मतदान ने उस पर मोहर लगा दी है। कल बीजेपी के पक्ष में जो समर्थन दिखा है, उसने बीजेपी की विजय का शंखनाद कर दिया है। ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ హుగ్లీ తీర ప్రాంతానికి వెళ్లారు. హుగ్లీ నదిలో బోటు షికారు చేశారు. బెంగాల్లో తొలి దశ పోలింగ్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి దశలో పోలింగ్ జరిగిన 152 స్థానాల్లో బీజేపీ 110 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. టీఎంసీకి ఓటమి ఖాయమన్నారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. రెండో విడత పోలింగ్ లో కూడా ఓటర్లు బీజేపీకే పట్టం కడతారని అన్నారు అమిత్ షా. 152 सीटों में से 110 से ज्यादा सीटें भारतीय जनता पार्टी जीतने जा रही है। इसका मतलब है कि दूसरे चुनाव चरण को मिलाकर हम प्रचंड बहुमत के साथ అయితే మోదీ, అమిత్ షా వ్యాఖ్యలకు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు సీఎం మమత. బెంగాల్ ప్రజలను, సంస్కృతిని అవమానించే రీతితో మోదీ, అమిత్ షా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాదవ్పూర్ యూనివర్సిటీ అరాచక శక్తులకు అడ్డాగా మారిందన్న మోదీ వ్యాఖ్యలను దీదీ తప్పుపట్టారు.